జగన్మోహన్ రెడ్డి ఎందుకని వెళ్ళిపోయారు అనుకుంటున్నారు అసెంబ్లీలో? సో మీ అనాలిసిస్ ఏంటి? యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు రావటమే ఆయన కేవలం అసెంబ్లీలో నేను కూడా ఒక పాత్ర పోషించాలి అని అంటే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి అని ఒక్క కారణానికి ఆయన అసెంబ్లీకి రావటం జరిగిందండి. అంతే తప్ప ఆయనకి అసెంబ్లీకి రావాలనే ఉద్దేశం గాని ప్రజల పక్షాన పోరాడటానికి ప్రతిపక్షం ఉందన్న ఒక ఉద్దేశం గాని ఏమి లేదు. కేవలం మళ్ళీ ఎప్పుడన్నా రావాలి అని అంటే ఖచ్చితంగా మనం ప్రమాణ స్వీకారం చేసి ఉండాలి, అసెంబ్లీలో మనం కూడా ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అయి ఉండాలి అనే ఒక ఉద్దేశంతో వచ్చాడు తప్ప ఆయన మీరు చూశారంటే అసెంబ్లీకి రావటం కూడా ఆయన దొడ్డిదారిలో వచ్చాడు. వెనక గేట్ నుంచి వచ్చారట కదా? వెనక గేట్ నుంచి వచ్చారు. ఈ దొడ్డిదారి అని నేను ఎందుకు అంటున్నానంటేనండి, ఎప్పుడైతే 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అసెంబ్లీలో బిల్లు పెట్టాడో అక్కడ తాడేపల్లి నుంచి అసెంబ్లీకి రావడానికి రాజధాని గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఆయనకి ఏదో ఒక థ్రెట్ ఉంటుందేమో అనే ఒక భయం కొద్దీ ఆయన ఒక దొడ్డిదారి నిర్మించుకున్నాడు. అప్పుడు ఆ దొడ్డిదారి గుండా వస్తే కనీసం చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు నుంచి కూడా వచ్చే పని లేకుండా ఉంటుంది అనే ఒక కారణానికి కూడా అది నిర్మించుకోవటం జరిగింది. ఇప్పుడు ఆయన నిర్మించుకున్న ఆ దారి ఉంది కాబట్టి దాంట్లో రాగలిగాడు కానీ లేకపోతే ఆయన ఈ గ్రామాల మధ్య నుంచి కూడా వచ్చి ఉండేవాడు కాదు. ఇప్పుడు మొన్న ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అమరావతి వెలుగులు చిమ్ముతోంది చూడండి, అది చూసి ఆయన తట్టుకోలేడు. కానీ ఏం చేస్తాం, అసెంబ్లీ ఇక్కడే ఉంది, ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఇక్కడే చెయ్యాలి, ఏదైనా తాడేపల్లి ఇంటికే ఉన్న పంపించి ప్రమాణ స్వీకారం చేయించుకునే అవకాశం ఉంటే గనక ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి కూడా వచ్చుండేవాడు కాదు. ఇది అటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా వచ్చుండేవాళ్ళు కాదంటారు. దైవ దర్శనం చేసుకోవటానికి తిరుపతి కూడా వెళ్లకుండా తిరుపతి దేవస్థానం లాంటి సెట్టుని ఇంట్లో వేసుకుని దేవుణ్ణి కూడా ఇంటికే తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని గౌరవించి అసెంబ్లీకి వచ్చాడు అనుకుంటున్నారా మీరు? ఎవరైనా ఇంటికి వెళ్లి ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి ఉండేవారు కాదు. వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు, ఇప్పుడున్న అధికార పక్షం తలుచుకుంటే ప్రతిపక్షం లాగా వాళ్ళను కూడా ట్రీట్ చేసి వాళ్ళకి కావలసిన మైకు కానీ మరి ఇతర ఏదైనా కూడా వాళ్ళకి కల్పించే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ప్రజల పక్షాన పోరాటానికి మైక్ తీసుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది చేయరు కదా. 2014 నుంచి 19 దాకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సగం రోజులు ఆల్రెడీ అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. వచ్చినన్ని రోజులు కూడా ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, అందరి మైకు నాకొక్కడికే ఇవ్వండి, నేను మాత్రం గంటల ఉపన్యాసాలు ఇక్కడ దంచవతలు పాడేస్తాను, మీరు నాకు అవకాశం కల్పించండి అప్పుడు అడగలేదా కోడెల శివప్రసాద్ గారిని స్పీకర్ గా ఉన్నప్పుడు? ఎవరు మాట్లాడరండి, అందరి టైం నాకే ఇవ్వండి అని చెప్పాడు. ఆ రోజే మనం ఈ ఒంటెత్తు పోకడిని గాని జగన్మోహన్ రెడ్డి గారి ఈ విధానాలని గాని అర్థం చేసుకొని ఉండాల్సింది. కానీ ప్రజలు ఆయన కూడా ఒకసారి ఆయన ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని ప్రజలు ఆయన్ని యాక్సెప్ట్ చేసి ఆయన కూడా 151 సీట్లు ఇస్తే ఆయనకి కళ్ళు నెత్తికెక్కేశాయి. అసలు ఇప్పుడు కూటమికి ఈ 164 సీట్లు రావటానికి గల ఏకైక కారణం జగన్మోహన్ రెడ్డి. ఏం చెయ్యకూడదో అవన్నీ చేసిన దానికి అయ్యా నువ్వు మాకు వద్దు అని ఎంతమంది ప్రజలు కోరుకోవాల్సి వచ్చిందో చూడండి. అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా 132 లక్షల పైచులకు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఆయన పోటేశారు. మరి వాళ్ళందరి తరపున ఆయన ఏం పోరాడతాడని ఇప్పుడు కనీసం అసెంబ్లీకి వచ్చి సగంలోనే జంప్ అయిపోయిన వాడు అసలు రేపు అసెంబ్లీకి వస్తాడా, వాళ్ళ తరపున పక్షాన పోరాడతాడా అనేది కూడా అనుమానమే. కాకపోతే ఆయన కారణాలు ఆయన చెబుతాడు. అసెంబ్లీకి కూడా రాకుండా ఓదార్పు యాత్రకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఓదార్పు యాత్ర 2 తీస్తున్నారు.